మీరు బియ్యం తింటున్నారా అని నేను చేసిన వీడియోకి చాలామంది క్వశ్చన్స్ అడిగారండి. వాటికి రెస్పాన్స్ వీడియో ఇది. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భావన, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ భావన న్యూరోకేర్. బియ్యం తింటున్నాం మేడం, ఈ అలవాటు తగ్గించుకోలేకపోతున్నామని చాలామంది అడిగారు. ఇంకొంతమంది గోళ్ళు తింటున్నాం మేడం, ఏం చేయమంటారు అని అడిగారు. ఇంకొంతమంది ఏంటంటే విభూతి చూస్తే తినాలనిపిస్తుంది అని వెరైటీగా అడిగారండి. ఇది మాత్రం సో గోళ్ళు తింటున్నారు అంటే దాంట్లో గోళ్ళతో పాటు ఏంటంటే తెలియకుండా బయట కూసేస్తే పర్వాలేదండి. దాంతోపాటు ఏంటి అంటే మట్టి కానీ, మట్టితో పాటు ఏదన్నా కొంచెం క్రిములు కూడా నోట్లోకి వెళ్ళిపోతాయి. సో వాటి ద్వారా ఏంటి అంటే ఇవి కొన్ని సందర్భాల్లో నునుపురుగుల్లాగా మారుతాయి అన్నమాట. సో ఈ నునుపురుగులు బాడీలో ఉన్నప్పుడు ఏంటి అంటే ఇవి విటమిన్ B12 అనే లోపాన్ని కాజ్ చేస్తాయి అన్నమాట. సో విభూది చూస్తే తినాలనిపిస్తుంది అంటే కూడా అది కూడా రక్తహీనత వల్లే వస్తుంది. దీనికి కూడా మెయిన్ కారణం వచ్చి ఐరన్ లోపం వల్లే అన్నమాట. సో ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఏంటి అంటే ఆకుకూరలు అందరికీ తెలుసు. ఆకుకూరల్లో కూడా స్పెషల్గా వచ్చి పాలకూర ఒకటి, మునగాకు. ఈ మధ్య మొరింగా అని బాగా ఫేమస్ అవుతా ఉంది కదండి, అది ఎప్పటి నుంచో ఉన్న మునగాకే అండి. సో అదొకటి. తర్వాత ఖర్జూర పళ్ళు, అంజీర్ కాయలు ఇలాంటివి అనమాట. ఇంకా అంటే దానిమ్మ పళ్ళు కానీ, బీట్రూట్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. చాలామంది ఏంటి అంటే ఈ బియ్యం తినే అలవాటు మానుకోలేకపోతున్నాం మేడం అని కూడా అడిగారు. సో వన్స్ మీరు ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకొని మీ బ్లడ్ లెవెల్స్ కరెక్ట్ అయ్యి ఐరన్ కరెక్ట్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మీకు ఆ నాన్ ఫుడ్ ఐటమ్స్ చూస్తే తినాలనిపించదండి. ఇంకొకటి ఏంటి అంటే ఇది ఐరన్ లోపమా, విటమిన్ B12 లోపమా అనేది ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకోండి. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.